సౌండ్ సరిపోయిందా సార్? ఇవాళ నిన్న కొంచెం ఎక్స్ట్రా ఉందన్నారు అందుకని. భక్తి యోగము 12వ అధ్యాయము ఒకసారి చదువుదాం మొదటి నుంచి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ ద్వాదశోऽధ్యాయః. భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. నిన్న అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, దాదాపు మొన్నటి నుంచి అడుగుతున్నటువంటిది, ఈ విధంగా సతతయుక్తాయే ఎల్లప్పుడూ కూడా యుక్తితోటి ఉండి తనను తాను నిగ్రహించుకుని ఉండి భక్తితోటి త్వాం పర్యుపాసతే నిన్ను ఉపాసన చేసేటటువంటి వాళ్ళు, అదేవిధంగా అక్షరం అవ్యక్తంగా ఉపాసన చేసేటటువంటి వాళ్ళు. రెండు భక్తులే, ఇద్దరు భక్తులే, రెండు రకాలు భక్తే. కొంతమంది ఏం చేస్తున్నారు, వ్యక్తమైనటువంటి రూపం ద్వారా అతని యొక్క భగవంతుడిని వ్యక్తమైనటువంటి రూపం ద్వారా ఆరాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఏ రకంగా ఆరాధిస్తున్నారు భగవంతుడిని, అవ్యక్తమైనటువంటి ఒక స్థితి, అవ్యక్తమైనటువంటి ఒక పరమాత్మ చైతన్యంగా ఆయన్ని ఆరాధిస్తున్నారు. సో ఈ ఇద్దరిలో కూడా కే యోగవిత్తమాహ, ఎవరు నిజమైనటువంటి యోగవిత్తులు అంటే యోగం తెలిసినటువంటి వాళ్ళు ఎవరు, సరిగ్గా యోగం ఆచరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి ప్రశ్న అడిగితే దానికి నిన్న శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఎవరైతే నా యందు మనసు నిలిపి, మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటి, నా యందు మనసు నిలిపి, భగవంతుల్లో మనసు నిలబెట్టు, తర్వాత నిత్యయుక్త ఉపాసతే, నిరంతరం తనని తాను నిగ్రహంలో ఉంచుకుని ఎవరైతే ఉపాసన చేస్తారో, ఆ ఉపాసన కూడా ఎలా ఉండాలని చెప్పారు, శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. దాంట్లో ఉండవలసినటువంటిది ఏంటి, శ్రద్ధ. భగవంతుడి పట్ల చేసేటటువంటిది మనకి ఉండాల్సినటువంటిది శ్రద్ధ. ఇక్కడేంటి, అది అవ్యక్తమా వ్యక్తమా, అవ్యక్త రూపంలో ఉపాసన చేస్తామా వ్యక్త రూపంలో ఉపాసన చేస్తామా అనేటువంటిది పక్కన పెట్టేసే, నువ్వు ఏ రూపంలో ఉపాసన చేయి, ఏ విధంగా అయినా ఉపాసన చేయి, చేసేటటువంటి దాంట్లో ఏముండాలని కోరుకుంటున్నాడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ, శ్రద్ధ. పరయా ఉపేత, పరయా ఆయనను మించినటువంటి వాడు ఇంకెవరూ లేరన్నటువంటి విషయాన్ని గ్రహించి
ఎవరైతే ఉపేత ఉపాసన చేస్తారో తే యుక్తతమామత, వాళ్ళు నిజమైనటువంటి యుక్తి కలిగినటువంటి వాళ్ళు నిజమైనటువంటి యోగులు అనేటువంటి విషయం చెప్పారు. తర్వాత ఏమన్నారు? ఏతు అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం. ఈ విధంగా ఎవరైతే కొంతమంది ఈ విధంగా ఉపాసన చేస్తారు, అవ్యక్తోపాసన అంటారు. అవ్యక్తం అంటే పరమాత్మకి నిరాకారుడు, ఆయనకు ఆకారం అనేటువంటిది లేదు. కాబట్టి అవ్యక్తమైనటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు ఆయన అనేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలన్నింటినీ కూడా ఒక్కొక్క లక్షణాన్ని ఇక్కడ అర్థం చేసుకుంటారు. అక్షరము, దాని యొక్క అర్థం ఏంటి? అవ్యక్తము అని అన్నారు, దాని యొక్క అర్థం ఏంటి? అనిర్దేశ్యం అని అన్నారు. చూడండి, మీరన్నీ గమనించండి. ఇక్కడ మొట్టమొదటిది ఏంటి? అక్షరం. మనకి తెలిసినవన్నీ ఏంటి? క్షరమైపోయేటటువంటివి మనకి తెలుసు. ఇక్కడ చేర్చినటువంటి ఒకే ఒక అక్షరం ఏంటి? ఆ. ఆ చేరిస్తే ఏమైంది? అక్షరం. క్షరము కానటువంటిది. రెండోది వెంటనే లక్ష్యం ఏంటి? అనిర్దేశ్యం. నిర్దేశించదగినటువంటివన్నీ నాకు తెలుసు. ముందేం పెట్టారు దానికి? అనిర్దేశ్యం. నిర్దేశించడానికి వీలు లేనటువంటిది. వ్యక్తమయ్యేటటువంటివన్నీ నాకు తెలుసు. ముందు అవ్యక్తం, వ్యక్తము కానటువంటిది. కాబట్టి నీకు ప్రాపంచికంగా అన్నీ తెలుసు. ఈ తెలిసినటువంటివన్నిటికీ కూడా వ్యతిరిక్తంగా ఉండేటటువంటి వాడు అవ్యక్తం, అక్షరం, అచింత్యం, అనిర్దేశ్యం. ఇన్ని రకాల పదాలు వాడు. సర్వత్రగం, కూటస్థం, అచలం, ధ్రువం. కదిలేటటువంటివన్నీ తెలుసు. కదిలేటటువంటి వాటన్నిటికీ కూడా కదలనటువంటిది ఒకటి ఆధారంగా ఉండాలి. మారిపోయేటటువంటివన్నీ నాకు తెలుసు. మారనటువంటిది, ఈ మారేటటువంటి వాటన్నిటికీ కూడా ఆధారంగా ఒకటి ఉండాలి. కాబట్టి ఆ ఆధారం ఏదైతే ఉందో ఆ ఆధారమే పరమాత్మగా ఎంచి ఆయన్ని ఉపాసన చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఆయన్ని తెలుసుకోవాలి, చేరుకోవాలి, ఆ జ్ఞానాన్ని పొందాలి అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు సన్నియమ్యేంద్రియ గ్రామం, ఇంద్రియ గ్రామాన్ని అంతా కూడా చక్కగా నిగ్రహించి, అంటే శరీరంలో ఉండేటటువంటి ఇంద్రియాలన్నీ కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకుని సర్వత్ర సమబుద్ధయ, ఇది చాలా ముఖ్యమైనటువంటి పదంగా నిన్న చూసాం. అంతటా కూడా సర్వత్రా, సర్వత్రా అంటే అన్నిటా, అంతటా, ఎల్లవేళలా కూడా సమబుద్ధి, సమబుద్ధి కలిగి ఉండటం, అన్నిటినీ సమంగా స్వీకరించటం. వేటిని సమంగా స్వీకరించాలి చెప్పండి? ఇప్పుడు వేటిని సమంగా స్వీకరించాలి? సమం అంటే ఏంటంటే రెండు ఒకటే. రెండు ఒకటి అంటే రెండు పరస్పర విరుద్ధమైనటువంటివి రెండు ఉండాలి. ఈ పరస్పర విరుద్ధమైనటువంటివన్నిటి గురించి మనం ఇంతకుముందు చదివాం. పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటాం మనం, ద్వంద్వాలు అంటాం. శీతోష్ణాలు, సుఖదుఖాలు, మానావమానాలు, ఇటువంటివన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ ద్వంద్వాలు అనమాట. ఒకటేమో గౌరవం, ఒకటేమో అవమానం, ఒకటేమో సక్సెస్, విజయం, ఒకటేమో ఫెయిల్యూర్, జయాపజయాలంటాం. ఇలా రకరకాలుగా అన్ని రకరకాలైనటువంటి జీవితంలో ఒడిదుడుకులు అంటాం మనం. మన భాషలో చెప్పాలంటే ఒడిదుడుకులు. ఒక్కొక్కసారి జీవితం ఉన్నతంగా వెళ్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి అధపాతాళంలో వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి లాభాలను చూస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి నష్టాలను చూస్తూ ఉంటాం. రోజు న్యూస్ చూస్తూ ఉంటాను నేను. ఆ న్యూస్ తప్ప నేను ఇంకేం చూడనండి ఆ టీవీలో. కేవలం న్యూస్ చూస్తూ ఉంటా. అది కూడా రాత్రి ఎప్పుడో ఒకసారి, అంటే డేలో ఏం జరిగిందో ఒకసారి చెప్తారు కాబట్టి కొంచెమన్నా బెటర్, లోకజ్ఞానం ఉంచుకోవడం బెటర్ అన్న ఉద్దేశంతో చూస్తూ ఉంటాను అన్నమాట. దాంట్లో చివరిలో చెప్పేది ఏంటంటే అదేది షేర్ మార్కెట్ గురించి చెప్తారు. నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఒకరోజు చూస్తేనేమో ఏంటో సెన్సెక్స్ పెరిగిపోయింది, 400 పాయింట్లు పెరిగిపోయింది అని చెప్తూ ఉంటారు. రెండో రోజు చూస్తే 500 పాయింట్లు పడిపోయింది అంటుంటారు. ఆ పెరిగింది ఏంటో నాకు అర్థం కాదు, ఇప్పటికీ పడిపోయింది ఏంటో నాకు అర్థం కాదు. దాంట్లో నేను పెట్టుబడి పెట్టినటువంటి వాడికి అప్పో పెరిగింది అంటాడు. పెట్టుబడి పెట్టినటువంటి వాడు పడిపోయింది అనుకోండి, అయ్యో పడిపోయింది అంటాడు. నేనేమీ పెట్టలా దాంట్లో. నేను ఎలా ఉంటా? సమదర్శిన. అది పెరిగితే నాకేంటి, పడిపోతే నాకేంటి? ఏదన్నా సరే మనం ఒక దాంట్లో వేలు పెట్టామా, దేనికన్నా మనం తగులుకున్నామా, దేన్నన్నా తగిలించుకున్నామా? మన జీవితం అంతా ఇంతేనండి. ఏదో ఒక దానికి తగులుకుంటాం, లేదంటే దేన్నో ఒక దాన్ని తెచ్చి తగిలించుకుంటాం. మీకు ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పా. ఏంటంటే సర్పగ్రస్త మండూక న్యాయము.
అంటే పాము వెనకాతల నుంచి కప్పను పట్టుకుంటే ఆ కప్ప చనిపోయేటటువంటి సమయంలో కూడా దాని ముందు ఉండేటటువంటి ఆహారాన్ని వెతుక్కుంటూ ఉంటుందన్నమాట. ఇది సర్పగ్రస్త మండూక న్యాయం, అంటే సర్పానికి బలైపోయినటువంటి పాము అనేటువంటి ఉదాహరణ అది. నేను ఒక న్యాయం కనిపెట్టా. ఏంటి ఆ న్యాయం అంటే నేను కనిపెట్టిన న్యాయం అండి అది. ఇది సంస్కృతంలో లేదు, శంకరాచార్యులు వారు చెప్పలేదు, ఇది సరదాకి కనిపెట్టా. మండూకగ్రస్త సర్పన్యాయం. అక్కడ సర్పగ్రస్త మండూక న్యాయం ఇది. నేనేమంటానంటే మండూకగ్రస్త సర్పన్యాయం, కప్పకి బలైపోయిన పాము. ఏంటంటే మా ఎల్లాయిపల్లి ఆశ్రమంలో నేను చదువుకుంటున్న రోజుల్లో అక్కడ మా ఆశ్రమం గేటుకి కొంచెం ఎదురుగుండా పురుషోత్తమాచారి అని ఒక కార్పెంటర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన అంటే అక్కడ ఏంటంటే అంత కొంచెం పల్లె ప్రాంతం, బాగా అడవిలాగా ఉంటుంది అదంతా. బాత్రూమ్స్ అన్నిటికీ ఏంటంటే ఈ రేకు డోర్లు ఉంటాయన్నమాట. ఎక్కడి నుంచి దూరిందో ఒక పాము ఏం చేసిందంటే ఆ డోర్ కింద సన్నటి గ్యాప్ ఉందన్నమాట, దాంట్లోంచి నెమ్మదిగా దూరింది. బాగా మంచి లావుగా ఉంది పాము. అది దూరి ఏం చేసిందంటే లోపల ఒక కప్పని మింగేసింది, పెద్ద కప్పని మింగేసింది. అది మింగేసిన తర్వాత ఏమైపోయిందంటే దాని పొట్ట పెద్దదైపోయింది. ఎప్పుడైనా చూడండి మీరు, ఆ కప్పని మింగినటువంటి పాము ఆ కప్ప లోపలికి వెళ్ళిన తర్వాత దాని పొట్ట పెద్దదైపోతుంది అన్నమాట. ఆ కప్ప అంత సైజులో పెద్దదైపోయింది. ఇప్పుడు అది ఏంటి, బయటికి రాలేదు. ఏ సందులోంచి అయితే దూరి లోపలికి వెళ్ళిందో ఆ సందులోంచి ఇంకా బయటికి రాలేదు కదా. రాకపోయింది, పోతే పోని. ఇప్పుడు ఏం చేసిందో తెలుసా, బయట ఇంకో కప్ప కనిపిస్తే దాన్ని మింగింది. సగం దాకా బయటకు వచ్చిందా, సగం దాకా బయటకు వచ్చింది, బయట ఇంకో కప్ప కనిపిస్తే దాన్ని మింగింది. ఇప్పుడు ఏమైంది దాని పరిస్థితి, అది ఇది నేను చూశాను నా కళ్ళతోటి, అందుకని నేను కనిపెట్టాను అన్నమాట. ఇది మండూకగ్రస్త సర్పన్యాయం అని. ఇప్పుడు అది లోపలికి పోలేదు, బయటికి రాలేదు, ఎటు పోలేదు. లోపలికి పోయింది, లోపలే ఉండుంటే సరిపోయింది, అది బతికిపోయి ఉండేది. సగం దాకా బయటకు వచ్చి ఇంకో దాన్ని మింగింది. అది ఇప్పుడు చూశారు, నలుగురు చూశారు, కర్రతోడు దెబ్బేశారు, టప్పని చచ్చిపోయింది. అది నాశనం అయిపోయింది దాని జీవితం. మన జీవితం కూడా అంతేనండి. ఈ ద్వంద్వాలు, ఒకటేమో పైకి లేపుతూ ఉంటుంది మనని, ఒకటేమో కిందకి తోసేస్తూ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో మనం ఇరుక్కుపోతాం. అది కావాలా, ఇది కావాలా, అదేమో వద్దు, ఇదేమో కావాలి. దీన్ని మా గురువు గారికి చెప్పాను నేను ఒకసారి. అమ్మా ఇలా చూశానమ్మా నేను అని చెప్తే, చూసావా ఆ రెండు కప్పలు ఏంటో తెలుసా అన్నారు ఆవిడ. ఏంటమ్మా అని అడిగా. ఒకటి భార్య, రెండోది పిల్లలు అన్నారు. అంటే ఊరికినే చెప్పారులేండి. అంతే. ఒకసారి పెళ్ళయి పిల్లల్ని కన్న తర్వాత సంసారంలో ఇరుక్కుపోతావయ్యా అలాగే అని చెప్పారనమాట. అదే ఆవిడ సరదాగా అలాగే చెప్పారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ద్వంద్వాలు అనమాట. రెండింటికి మధ్యలో ఇరుక్కుపోతాం మనం. ఈ రెండింటిని అంచనాలు వేసుకుంటూ ఉంటాం. ఇది కావాలి, ఇది వద్దు, ఇది కావాలి, ఇది. కాబట్టి సమం, రెండిటిని సమంగా స్వీకరించగలిగేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామ్యేవా. అటువంటి వాళ్ళు ఎవరిని పొందుతారట, మామ్యేవ ఆప్నువంతి, నన్ను పొందుతారు వాళ్ళు, నన్ను తెలుసుకుంటారు. కాబట్టి భగవంతుణ్ణి పొందటం, భగవంతుణ్ణి చేరుకోవటం, భగవంతుణ్ణి అర్థం చేసుకోవటం, భగవంతుల్లో లయం అయిపోవటం అనేటువంటిది ఒక పెద్ద ప్రాసెస్ అండి. ఇదంతా రెండు ఉండాలి దీంట్లో. ఒకటేంటంటే మనం క్రితం జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అనేటువంటిది కొంత మనకు అనుకూలంగా ఉండాలి. ఆ పుణ్య ఫలితం కొంత అవసరం. రెండవది తల్లిదండ్రుల యొక్క లేదా గురువుల యొక్క ఆశీర్వాదం, అది కూడా చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం. మూడవది భగవంతుడి యొక్క కృప, గురువు కృప ఉండాలి, భగవంతుడి కృప ఉండాలి. ఈ మూడు భాగాలు, ఒక 10% 15% అయితే మిగతా 90% స్వయం కృషి ఉండాలి. అన్నీ ఉండాల్సిందే. దీంట్లో ఏ ఒక్కడు లోపించినా కష్టమే. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు ఉండాలి, గురువు కృప ఉండాలి, భగవత్ కృప ఉండాలి, మనం చేసుకున్నటువంటి పుణ్యఫలం అనేటువంటిది ఉండాలి, మన స్వప్రయత్నం అనేటువంటిది కూడా ఉండాలి. ఈ స్వప్రయత్నం అనేటువంటిది చేసినటువంటి వాడు పరిపూర్ణంగా భగవంతుడి యందు మనసు లగ్నం చేసినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో మామ్యేవా, నన్నే పొందుతాడు. కాబట్టి ఏం కోరుకోవాలి, నువ్వు చేసేటటువంటి ప్రయత్నం, నేను చేసేటటువంటి సాధన, నేను చేసేటటువంటి భక్తి,
ప్రతి దాంట్లో నేను కోరుకోవాల్సినటువంటిది భగవంతుడిని కోరుకున్నటువంటి వాడు మాం ఏవ ఆప్నువంతి సర్వభూత హితే రతాహ. మరొకటి ఉండాలి. ఇప్పుడు అంతటా ఉండేటటువంటి భగవంతుడినే నేను తెలుసుకున్నా అన్నప్పుడు, అంతటా ఉండేటటువంటిది భగవంతుడే అయినప్పుడు, అన్నింటినీ నేను సమంగా చూస్తున్నప్పుడు అందరి యొక్క హితాన్ని చూడండి. మీరు మహాత్ములను ఎప్పుడైనా గమనించండి. చాలామంది మహాత్ములు ఏం చేస్తారంటే వాళ్ళు అందరి యొక్క హితాన్ని కోరుకుంటారండి, సమాజ హితాన్ని కోరుకుంటారు. మామూలుగా మహాత్ములు కానటువంటి వాళ్ళు, సాంసారిక జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి హితాన్ని కోరుకుంటారు చెప్పండి? ఎవరి హితాన్ని కోరుకుంటారు? ఎవరు బాగుండాలని కోరుకుంటారు? సాంసారిక జీవితంలో ఉన్నటువంటి వాడు నేను బాగుండాలి, నా భార్య పిల్లలు బాగుండాలి, అదే అంతకు మించి సంకల్పంలో ఇంకేం చెప్పడం. మమ నామధేయస్య సహ ధర్మపత్న్యా ధర్మపత్ని సమేతస్య, పిల్లల పేర్లు 2-3 ఉంటాయి, అవి కూడా చెప్పేసిన తర్వాత అంతే. ఇక మొదలు ఇష్టకామ్యాత సిద్ధ్యర్థం, మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, ధన కనక వస్తు వాహనాది ఇవన్నీ ఫలసిద్ధ్యర్థం. ఇవన్నీ ఎవరికి వచ్చేయాలి? మా నలుగురికే, మా కుటుంబంలోనే అందరికీ ఏముంటే అవన్నీ మాకే వచ్చేయాలి. మరి మిగతా వాళ్ళకి వస్తే మాకేంటి, రాకపోతే మాకేంటి అయ్యా, మాకు మాత్రం వచ్చేయాలి. కాబట్టి ఏం కోరుకుంటావు నువ్వు? స్వహితం. స్వహితం. ఈ స్వహితాన్ని కోరుకోవటమే స్వార్థం అని అన్నారు. ఇది స్వార్థ చింతన. మహాత్ములైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఏం కోరుకుంటారట? సర్వభూత హితే రతాః, అన్ని ప్రాణుల యొక్క హితాన్ని కోరుకుంటారండి వాళ్ళు. చూడండి, మీరు గమనించండి. ఎప్పుడన్నా మహాత్ములైనటువంటి వాళ్ళు వాళ్ళ ఆశ్రమాలు స్థాపిస్తారు, సంస్థలు స్థాపిస్తారు, పెద్ద పెద్ద ట్రస్టులు రన్ చేస్తారు. ఈ ట్రస్టుల ద్వారా వీటన్నిటి ద్వారా వాళ్ళు చేసేటటువంటిది ఏంటండి? చేసేది ఏంటి? వాళ్ళు అన్ని సేవా కార్యక్రమాలే ఉంటాయి, అన్ని సేవా కార్యక్రమాలే. మీరు ఏ ట్రస్ట్ అన్నా, ఏ మహాత్మా, సత్యసాయిబాబా గారు ఏం చేశారండి? ఎంత చేశారు ఆయన? తాగడానికి నీళ్లు ఇచ్చారు, స్కూళ్ళు పెట్టారు, కాలేజీలు పెట్టారు, ఎంత సోషల్ సర్వీస్ జరిగింది వాళ్ళ ద్వారా. ఎందుకని? సర్వభూత హితే రతాః. నేను ఇచ్చినటువంటి నీళ్ళు ఎవరు తాగుతారు? గేదెలు తాగుతాయా, దున్నపోతులు తాగుతాయా, మనుషులు తాగుతాయా అని ఆలోచించలా, నీళ్ళు ఇచ్చారు అంతే. ఆయన హాస్పిటల్స్ పెట్టారు. దీంట్లో ఎవరొచ్చి చేసుకుంటారు, ఎవరొచ్చి వైద్యం చేసుకుంటారు? ముస్లిమ్సా, క్రిస్టియన్సా, హిందువులు అని చూడలా, సర్వభూత హితే రతాః పెట్టారు అంతే. ఆయన వాళ్ళ కాలేజెస్లో అంతే. ఎవరికి ఇచ్చారు సీట్లు? అందరికీ ఇచ్చారు, సర్వభూత హితే రతాః. కాబట్టి మహాత్ములైనటువంటి వాళ్ళ దృష్టి అంత ఉన్నతంగా ఉంటుంది కాబట్టి అందరి యొక్క హితాన్ని కోరుకుంటారు. కాబట్టి మీరు గమనించండి, చాలామంది మహాత్ములు, స్వామినారాయణ ట్రస్ట్ తీసుకోండి, చిన్మయ మిషన్ తీసుకోండి, రామకృష్ణ మిషన్ తీసుకోండి, ఇస్కాన్ తీసుకోండి, సత్యసాయి సేవా ట్రస్ట్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, ఇవన్నీ పెద్ద పెద్ద మహాత్ముల చేత స్థాపించబడినటువంటి సంస్థలు. గణపతి సచ్చిదానంద స్వామీజీ దగ్గర నుంచి పెద్ద పెద్ద మహాత్ములు స్థాపించినటువంటి ట్రస్టులు ఇవన్నీ కూడా. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఏదో ఒకటి లోకహితం కోసం అని చెప్పి, ప్రజాహితం కోసం అని చెప్పి, అన్ని భూతాల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ ఒక్కళ్ళలోనే భగవంతుడు చూడట్లేదు, వాళ్ళకి స్వార్థం అనేటువంటిది లేదు, అందరి యొక్క శ్రేయస్సును కోరుకునేటటువంటి వాళ్ళు సర్వభూత హితే రతాః. వాళ్ళు నిజమైనటువంటి భక్తులు, వాళ్ళు పరమాత్మను చేరుకుంటారు, భగవంతుడిని తెలుసుకుంటారు అట్లాంటి వాళ్ళు. కాబట్టి మనం చేయగలిగినటువంటిది ఏంటంటే వాళ్ళు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఈ సర్వభూత హిత కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం పాలు పంచుకోవటం, వాలంటీర్లుగా ఉండటం, కార్యకర్తలుగా ఉండటం, సేవాదళాల్లో ఉండటం, ఇవన్నీ మనం చేయగలిగినటువంటివి చిన్న చిన్నవి. ఇవన్నీ కూడా వాళ్ళు చేసేటటువంటివి చాలా పెద్ద పెద్ద కార్యాలు. వాళ్ళ ఐడియాసే డిఫరెంట్గా ఉంటాయి, సమిష్టిగా ఆలోచిస్తారు. మనం ఎంతసేపు వ్యష్టిగా ఆలోచిస్తాం. ఆ సమిష్టి దివ్య దృష్టి ఏదైతే ఉందో అది మహాత్ములకే సాధ్యం అవుతుందండి చెప్పి తర్వాత చెప్తున్నారు. చూడండి, క్లేశు 5వ శ్లోకం, 12వ అధ్యాయం 5వ శ్లోకం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే క్లేశోధికతరస్తేషాం
అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఇంకోసారి చూద్దాం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అవ్యక్త ఆసక్త చేతసాం తేషాం క్లేశ అధికతర. అవ్యక్త ఆసక్తం అంటే ఈ శ్లోకం కాకుండా ఇంతకు ముందు శ్లోకం కాకుండా ముందు చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే అవ్యక్తం అచింత్యం అనిర్దేశ్యం ఆ విధంగా భగవంతుడిని ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వాళ్ళకట అవ్యక్త ఆసక్త చేతసులు అంటే వాళ్ళకి అవ్యక్తంగా భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తేషాం క్లేశ అధికతరగా వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుందయ్యా సాధన. వాళ్ళు చేసేటటువంటి యోగం వాళ్ళు చేసేటటువంటి సాధన ఇదంతా కూడా కొంచెం క్లిష్టంగా కష్టంగా ఉంటుంది. క్లేశం అంటే కొంచెం కష్టం అన్నమాట, ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట వాళ్ళకి. ఎందుకు దాని కారణం చెప్పారనమాట. దేహవద్భి అవ్యక్తాగతి దుఃఖం అవాప్యతే. దేహవద్భి కాబట్టి ఈ జీవుడు అనేటువంటి వాడు మానవులు అనేటువంటి వాళ్ళు దేంతో తాదాత్మ్యం చెంది ఉంటారు వీళ్ళంతా? దేహవద్భి దేహధారులైనటువంటి వాళ్ళం. మనందరికీ ఏముంది? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక దేహం ఉంది. ఈ దేహం ఎప్పటి నుంచి వచ్చింది? పుట్టిన దగ్గర నుంచి వచ్చింది. నాతో పాటు ఉంది, నేనుగా వ్యక్తం అవుతోంది. ఎంతవరకు ఉంటుంది ఇది? నా ఆయుష్ తీరిపోయినటువంటి రోజున, నా శరీర ప్రారంధం అనేటువంటిది పూర్తయిపోయినటువంటి రోజున అప్పటిదాకా ఈ శరీరం నాతోటి నా వెంట ముందుకు నడుస్తూనే ఉంటుంది ఇది. కాబట్టి నేను అనేటువంటి వాణ్ణి, ఆత్మవిధానంద అనేటువంటి నేను ఎక్కడెక్కడికైతే వెళ్తూ ఉంటానో ఈ శరీరాన్ని కూడా తీసుకుని వెళ్తూ ఉంటా. నా ఆలోచనలు ఎక్కడికైనా వెళ్తే వెళ్ళొచ్చు, కానీ నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కేవలం నా ఆలోచనలు వెళ్తే సరిపోదు, నేను వెళ్ళాలి. నేను ఎవరితో అన్నా మాట్లాడాలి, నేను వెళ్ళాలి అక్కడికి. నేను ఏదన్నా పని చేయాలి, నేను అక్కడికి వెళ్ళాలి. కాబట్టి నేను వెళ్తూ ఉంటా. ఎలా వెళ్తూ ఉంటా? శరీరం. ఎందుకని? నాకు శరీరం ఉంది కాబట్టి. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఈ శరీరం నాతో పాటు ఉంటుంది ఇది కదా. శరీరం లేకుండా ఎవరు ఉనికి అనేటువంటిది ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఇది స్థూలంగా జడమైనటువంటి పదార్థంతో తయారైనటువంటిది ఈ శరీరం. కాబట్టి మానవుడు పుట్టిన దగ్గర నుంచి కూడా దేంతో ఐడెంటిఫై అయి ఉంటాడు, దేంతో తాదాత్మ్యం చెంది ఉంటాడు అంటే ఈ శరీరం. కాబట్టి మానవుడు కోరుకునేటటువంటిది ఏంటి అంటే శరీర పోషణ, శరీర రక్షణ, ఈ రెండింటినీ చేస్తూ ఉంటాడు కదా. మనం ఆహారాన్ని తింటూ ఉన్నాం రోజు. దేనికోసం తింటున్నాం? ఈ శరీరం కదండి. అన్నంలోంచి పుట్టినటువంటిది ఈ శరీరం. అన్నం ద్వారా పెరుగుతూ ఉంటుంది ఇది. ఇలా పెరిగినటువంటి శరీరం ఏదో ఒక రోజున చనిపోతుంది. చనిపోయినటువంటి శరీరం ఏమవుతుంది? అన్నం కింద మారిపోతుందట. ఎవరికి అన్నం కింద మారిపోతుంది? రోడ్డు పక్కన పారేసామంటే కాకులు, గద్దలు, కుక్కలు అన్ని పిక్కు తింటాయి దీన్ని కదా. ఇంకా ఏమైనా ఒకటి అర మిగిలిపోతే ఆ బ్యాక్టీరియాలు, అమీబాలు అవి కూడా తినేసి వెళ్ళిపోతాయి. ఆహారం కింద మారిపోతుంది ఇది. ఆహారంతో పుట్టాము, ఆహారంతో తిని పెంచాము ఈ శరీరాన్ని. ఆహారం కింద మారిపోయేటటువంటి ఈ శరీరం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరం నేను అనేటువంటి ఒక భావన వల్ల ఈ శరీరంతో తాదాత్మ్యం చెంది ఈ శరీరాన్ని పోషించడము, ఈ శరీరాన్ని రక్షించడము. ఈ శరీరానికి ఏదైనా చిన్న దెబ్బ తగిలిందనుకోండి, కుయ్యో ముర్రం అంటాం. చిన్న దెబ్బ తగిలితే చాలు అమ్మ అబ్బా అని అరుస్తాం. ఎవరికన్నా ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా దెబ్బ తగిలిందనుకోండి, అయ్యో దెబ్బ తగిలింది, అది పట్టరా, ప్లాస్టర్ వేసే, గబగబా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపో, టీటీ ఇంజక్షన్ చేసే. అదే పక్కింటోడికి దెబ్బ తగిలింది అనుకోండి, బాగా అయింది బాగా అయింది, ఊరినే వెళ్తాం. అక్కడి నుంచి బయట నుంచి వెళ్ళాడు, ఏం కాలు ఇరిగిందంటగా,
ఆడు కాలు ఇరిగి పాపం కట్టు కట్టుకుని రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి ఏడుస్తూ ఉంటే ఈడు వెళ్ళి కాలు ఇరిగిందంటగా, అలాగే ఆడికి మండదా? అదే మనకైందనుకోండి, అదే యాక్సిడెంట్, అదే ఫ్రాక్చర్ ఏదో మనకైందనుకోండి, అప్పుడు ఎలా మన పట్ల మనం ఎలా ఉంటాం? ఇదే నవ్వులాట ఉంటుందా? అవతల పట్ల ఇదే హేళన ఉంటుందా? అమ్మో నా శరీరం, అయ్యో అయిపోయింది అని ఏడుపు పెడబొబ్బలు. ఎందుకని? నా శరీరం, ఇది నేను, అది నేను కాదు, అది వాడు వేరు. వాడి శరీరంతో ఈ శరీరానికి ఎటువంటి సంబంధం లేదు. ఇంతకీ ఈ శరీరంలో ఉన్నది ఏంటయ్యా? మజ్జాస్తి మీద మలమాంస మూత్ర. ఏమున్నాయండి శరీరంలో? శంకరాచార్యులు వారు చెప్తారన్నమాట, మజ్జ అస్థి మేద. మజ్జ అంటే ఏంటి? ఎముకల మధ్యలో ఉండేటటువంటి బోన్ మ్యారో అంటాం మనం కదా, బోన్ మ్యారో అది ఉంటుంది. అస్థి, బోన్స్ ఉంటాయి, పైన ఉండేటటువంటి అస్థి పంజరం. మేద, ఆ కొవ్వు అవన్నీ ఉంటాయి కదా, ప్రోటీన్స్, కొవ్వులు ఇట్లాంటివన్నీ. ఇవి కాకుండా లోపల ఉంచుకునేటటువంటివి నిరంతరం మనం బయటికి అదృష్టం బాగుండి బయటికి కనిపించమండి లోపల ఏమున్నాయో. భగవంతుడు అదొక వరం ఇచ్చాడు మనకి, లోపల ఏముందో బయటికి కనిపించదు. అది కనిపించడం మొదలు పెడితే ఇంక గోవింద. ఎవరిని ఇష్టపట్టాలా అవే ఉండడండి, ప్రేమించడాలు ఇవే ఉండవు ఇంకా. ఎందుకని? లోపల కనుక చూస్తే ఆ పేగులు, ఇవి, ఆ చెత్త చెదారం, లోపల మలము, మూత్రము, మాంసము ఇవన్నీ ఉంటాయి లోపల. ఇదంతా ఏంటంటే చక్కగా ఒక అందమైనటువంటి ఆకారంలో పెట్టేస్తే దీన్నంతా కూడా అదిగో ఆహా మనిషి, ఇదిగో భార్య, ఇదిగో పిల్లలు. ఫిల్తీ, చెత్తతో నిండినటువంటి శరీరం అన్నమాట. ఓపెన్ చేస్తే దీంట్లో అంతా ఉండేది చెత్తే. మనం రోజు ఆహారం తింటూ ఉంటాం, ఏం చేస్తూ ఉంటాం? ఈ చెత్త డబ్బాలో వేస్తూ ఉంటాం అన్నమాట. అంతా లోపల వేస్తూ ఉంటాం. భగవంతుడు లోపల ఉండి దీన్ని అంతా మళ్ళీ అరిగిస్తుంటాడండి. 15వ అధ్యాయంలో మళ్ళీ వస్తుంది మనకు ఆ విషయం. లోపలంతా అరిగిస్తూ ఉంటాడు చక్కగా కూర్చుని ఆయన. ఈ విధంగా ఉండేటటువంటి శరీరంతో మానవుడు తాదాత్మ్యం చెంది ఉన్నాడు. కాబట్టి పాపం ఇటువంటి వాడికి ఏమవుతుందంటే అవ్యక్తమైనటువంటి దాన్ని, వ్యక్తమయ్యేటటువంటి శరీరం నేను, అవ్యక్తమైనటువంటి పరమాత్మను నేను అవ్యక్తంగా పొందాలి అని అనుకుంటున్నాను. కాబట్టి ఈ దేహధారి అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఈ దేహాన్ని మోస్తున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడికి అవ్యక్తాన్ని ఆలోచించడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రాపంచికంగా ఉంటే చూద్దామని ప్రయత్నం చేస్తాడే తప్ప లేనటువంటి దాన్ని, అర్థం కానటువంటి దాన్ని. ఇప్పుడు చాలామంది మ్యాథమెటిక్స్ చిన్నప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుగా ఉన్నటువంటి వాళ్ళు, మీకు చిన్నప్పుడు ఒక రకమైనటువంటి ఒక ప్రాబ్లం మీరు చూసుంటారు. ఏమంటుందంటే టీచరు దాని ఆన్సర్ ఏంటో ముందు చెప్పదు మనకి, ఎక్స్ అనుకో అంటుంది. గుర్తుందా మీకు? ఎక్స్ అనుకుని మొదలు పెట్టి అంటుంది. ఇప్పుడు ఎక్స్ తోటి మొదలు పెడతాం, అవునా కదా? పిల్లల్ని అడిగితే బాగా చెప్తారు. ఎక్స్ అనుకో అంటారు. ఎక్స్ అనుకుని ఏం చేయాలి నేను? ఆ ఎక్స్ ఏంటో తెలియాలి అంటే ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తే తప్ప ఆ ఎక్స్ ఏంటో అర్థం కాదు. నాలాంటి మందబుద్ధిగాడికి ఎక్స్ అంటే ఇంకెక్కడ అయిపోయింది, అది ఏమిటో అర్థం కానప్పుడు ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో తెలియనటువంటి వాడికి ఆ ఎక్స్ని ఎలా కనిపెట్టాలి నేను? అది ఎలా తెలుస్తుంది నాకు అంటారు, పక్కన పడేస్తారు దాన్ని.